మమ్మీ ఇల్లు కడదామానే? నీకు వచ్చాయే కట్టనీకే ఇల్లు. సరే కడదామే. ఆగు, ఇది ఫస్ట్ కడతాను. ఎట్లా కడతారే చెప్పు మరి, నాకైతే రాదు. చూపి నాకు. ఇట్లా మమ్మీ ఈడ కాదే ఈడ కట్టాలాయే? సరే అయితే మన ఈయనే కడుతున్నా పట్టు. ఏదో ఒక దగ్గర అంటే ఈడ కట్టు ఆడ కట్టు అంటున్నా. నీకేమేమి ఇల్లులు కావాలే? మమ్మీ ఒక రూము, ఒకటి సెల్ఫ్, ఒకటి డైనింగ్ టేబుల్, అన్ని మమ్మీ నువ్వు. సరే చేస్తానే, జరసేపు ఆగు, అన్ని వేసిస్తా నీకు. నేను అప్పుడు లోపు చేస్తా. ఏ బబ్బీ, ఇక 2 ఇల్లులైనాయి, కంపౌండ్ వాళ్ళు కడుతున్నా నేను. ఇక కట్టు. మమ్మీ ఏమో సౌండ్ వచ్చింది మమ్మీ. ఏం సౌండ్ వస్తుంది? నాకేం వినిపిస్తుంది, నీకేం సౌండ్ వినిపిస్తుంది? మేమో బుస్సు బుస్సు సౌండ్ వస్తుంది మమ్మీ. ఏడనే అప్పటి నుంచి తలుగుతున్నది? ఏడా మమ్మీ పెద్ద పాము వచ్చింది. అవునే, నేను ఎప్పుడు చూడలే అంత పెద్ద పాము. మొత్తం పడిగా తీసి చూస్తుంది, అది ఇక్కడనే చూస్తుంది పాము మాత్రము. మమ్మీ ఇప్పుడు ఏం చేద్దాం? పెద్ద ఉంది పాము. అవునే, నాకు కూడా తెలియదు, నాకు కూడా ఏం అర్థమైతే. ఇప్పుడు ఏం చేద్దామే పాముని? మమ్మీ పాము ఇట్లా వస్తుంది, కూడా మమ్మీ. నడువే, ఇంతసేపు ఈడని నిలబడ్డావే, మరి ఇంట్లోకే వచ్చేటట్టుంది. నడువే, నడువు. మమ్మీ పాము ఇంట్లోకి పోతుంది మమ్మీ. అవునే, ఇప్పుడు ఎట్లా చేద్దామే? ఇంట్లోకే పోతుంది. గల్లీలో కూడా ఎవ్వరు లేరే, పిలుద్దామన్నా మన ఇద్దరమే ఉన్నామే గల్లీలా. మమ్మీ మనం ఇంట్లోకి పోతుంది మమ్మీ. అందుకే చెప్పింది, చెట్టు కింద ఏ ఆట వద్దే, ఇది ముందే వర్షాకాలం, ఇటువంటి పాములు పురుగులు అన్ని వస్తాయంటే లేదు మమ్మీ ఆడుకుందాం. ఇప్పుడు దాని ఇంట్లో మనమే పాము మన ఇంట్లోకే పోతుంది. ఇప్పుడు ఎవ్వరు కూడా లేరు. ఏం చేద్దామే మమ్మీ? అవునే, ఎట్లా చేద్దాం ఇప్పుడు? ఏం చేయాలి? నా దగ్గర ఒక ఐడియా ఉంది. చెప్పు మమ్మీ. మొన్న ఇంటి పక్కన ఇంట్లో పాము పోతే వాళ్ళు ఫోన్ చేసిరే, పాములైనకే కావచ్చు. ఆ నెంబర్ ఇప్పుడు లెంకి మనం ఫోన్ చేద్దాం, ఆయనకు వచ్చి పట్టుకోపోతాడు పాములైనా. ఎందుకు భయపడదాం, ఆయన వస్తాడు ఇప్పుడు. హలో అన్న, మా ఇంట్లో పాము పోయిందన్న, జర జల్లి రావా అన్న. పెద్దగా ఉందన్న పాము. సరే అన్న, జల్లిరా. వస్తుందంటే పాములోడు, జల్లి రమ్మని చెప్పి. మమ్మీ మనం ఇంట్లో కూర్చోద్దు, ఇల్లు కూర్చుందాం మమ్మీ. అయినా సరే నేను పాములైన వచ్చిందా ఈయన నిలబడదాం. వాళ్ళ ఇంట్లో కోడే లేదు, మన ఇద్దరము. అన్న ఇట్రా అన్న. ఆడున్నారా? వస్తున్నా, ఆగండి. మీరేనా ఫోన్ చేసింది? ఏడుంది పాము? ఏడుందమ్మా పాము, ఏడుంది చూపి. జర చూడు నాయన, ఇప్పుడే ఇంట్లోకి పోయింది, పెద్దగా ఉంది నాయన. జర ఎట్లా నేజమప్ప ఇంట్లోకేనైతే పాము ఉంది. టెన్షన్ పడకు, తెచ్చినా. మరి పైసలు ఎక్కువైతాయి. అయినా సరే అయినా ఎన్ని అయినా సరే ఇస్తానా. సరే చూపి, మరి నడు చూపిస్తానా. చూపి అమ్మా పాము ఏడుందో. అమ్మో నేను చూపి అన్న, నువ్వేమో అన్న లోపలికైతే నేను గంట చిన్నదానికి ఏం భయపడతారమ్మా? చిన్న లేదన్న, మస్తు పెద్దగా ఉంది పాము, నల్లగా. ఏదున్నా గానీ నా డబ్బాలో పడాల్సిందే పాము. నువ్వేమో ఇద్దరు తీసుకురా. గింతదానికి భయపడతారు. ఏడుంది పాము. చూడండి ఎటువైందో మేము చూడలేము. టెన్షన్ పడకూరి, మన దగ్గర పీపు ఉన్నది, పీపకైనా రావాల్సిందే అది. ఇక షురూ చేద్దాం ఇక మనం. అన్న అన్న ఆడుందన్న, అన్న అక్కడ అక్కడనే పోయిందన్న. ఏడుంది చెప్పమ్మా, ఏడుంది ఏడుంది. అమ్మా దొరికింది. మెల్లగా మీరు భయపడితే వెళ్ళిపోర్రి. ఇప్పుడు చూడు ఎట్లా పట్టుకుంటారో. నిద్ర పోతుంది పాము.
మెల్లగా పట్టించాలి. అయ్యి వస్తు పైసలు ఈరోజు పట్టిన దొరికింది. హే దొరికింది పాము. పట్టేసిన ఇక నాడు ఇక ఎక్కడ తప్పించుకోలేదు. జరుగురి 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 జరగాలి. రండి, ఏం భయపడకుర్రి, పట్టేసిన పాము. భయం అవుతుందన్నా అన్న. టెన్షన్ పడకుర్రి, ఇవ్వండి మొత్తం. సరే మరి ఏడేమంటారు మళ్ళీ మీ ఇంట్లో కదా. మరి పైసలు చెప్పన్నా మనకి అన్న దూరం ఉండి మాట్లాడాలి. 2000 అన్న గంత పాముకు 2000 మరి వదిలేస్తా. మరి 2000 టీపకి ఎక్కువైనాయి పైసలు. మీదికి రాక. సరే మరి బయట పడేయాలా? అక్కడ తీసుకొని పడేయన్న, ఇక్కడ వద్దన్నా. సరే మరి. సరే అన్న, ఫోన్ పే చేయి. సరే అన్న, ఫోన్ పే కొడతా అన్న. అదే నెంబర్ కన్నా. అదే నెంబర్. సరే అన్న, ఇక్కడ నన్ను వదిలేసా అన్న, ఇక్కడ రాకుండా వదిలేసాయి. ఓకే. మమ్మీ అమ్మయ్య పాము పోయింది. అమ్మ దాని పీడ పోయింది. నేను నడుము ఇప్పుడు ఇంట్లోకి పోదాం ఇక. మళ్ళీ ఇక్కడ ఎట్లా చూద్దాం ఇక. మా వీడియో ఫైనల్ అయితే యూజ్ చేశారు కదా, మీకు నచ్చింది అనుకుంటాము. సో నచ్చితే ప్లీజ్ మాకైతే సపోర్ట్ చేయండి. ఇంకా మంచి వీడియోస్ అయితే చేస్తూ ఉంటాం. మిమ్మల్ని ఎప్పుడు నవ్విస్తూనే ఉంటాం. మనీషా నువ్వు చెప్పు. ఈ వీడియో మాత్రం లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. మస్తు భయపడ్డాము ఫస్ట్ టైం ఈ పాము వీడియో తీసాం. బాబీ నువ్వు కూడా మీరు ఇది నచ్చితే లైక్ చేసుకోండి. సో మరొక వీడియోతో కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్. అరే మమ్మీ ఒక రూము, ఒకటి సెల్ఫ్, ఒకటి డైనింగ్ టేబుల్, ఒకటి అది కిచెన్, అవి అన్ని మమ్మీ నువ్వు. సరే చేస్తానే, జరసేపు ఆగు, అన్ని వేసిస్తా నీకు. నేను అప్పుడు లోపు చేస్తా. ఏ బబ్బీ ఇక 2 ఇల్లులు అయినాయి. కంపౌండ్ వాళ్ళు కడుతున్నా నేను ఇక. కట్టు. మంచిగా ఉన్నాయి ఆ ఇల్లులు. మంచిగా ఉన్నాయి. అమ్మ పామే, అమ్మ పామే. మమ్మీ ఏమో సౌండ్ వస్తుంది. మమ్మీ బుస్సు సౌండ్ వస్తుంది. మమ్మీ ఏమో బుస్సు సౌండ్ వస్తుంది. మమ్మీ ఏడనే అప్పటి నుంచి తలుగుతున్న వేడా పాము.